ఎక్కువగా ఉంది. ఇది కొంచెం సమయం పట్టొచ్చు కానీ సార్ సర్వ్ ఓట్ల ఓటమిపై సిజిఐ సుప్రీం విచారణకు సిద్ధం. సువేందు సిఎస్గా సర్ అధికారులు. అంటే సువేందు అధికారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఆ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఆయన కొత్త ప్రధాన కార్యదర్శిని నియమించారు. ఆ ప్రధాన కార్యదర్శి అగర్వాల్, మనోజ్ కుమార్ అగర్వాల్. ఈ మనోజ్ కుమార్ అగర్వాల్ గారి గురించి మనం చెప్పుకోవాల్సింది ఏమంటే, బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ జరిగినప్పుడు దానికి ఈయన ఎన్నికల అధికారి, దానికి ఈయన ఆధ్వర్యం వహించాడు. అసలు ఈ అగర్వాల్ నియమించడానికి ముందు తాత్కాలిక సిఎస్గాను ఒక ఆయన నియమించారు. ఆయన కూడా సర్లో పనిచేసిన వాడే. అంటే ఎన్నికల ఓట్ల తొలగింపు, ఎన్నికల ప్రక్రియ, అసలు రాష్ట్ర ఎన్నికల అధికారిగా పనిచేసి ఎన్నికల అవకతవకలు, ఫిర్యాదులు వీటన్నిటి మధ్యలో ఎవరైతే తతంగం నిర్వహించారో వారే ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ పొందనుండడం అన్నది బెంగాల్ ఎన్నికల్లో ఒక చాలా సంచలనం. ఇంకెవరన్నా ఇలా చేస్తుంటే ఖచ్చితంగా ఇదేంటి అని ప్రశ్నించి ఉండేవాళ్ళు. ఓకే, అంటే అక్కడ సంబంధాలు ఎలా ఉన్నాయి అన్నది ఒకటి తెలుస్తుంది. ఇంకా రెండో విషయం, తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది. నిన్న కేసు అయిపోయారు వాళ్ళు. ఏమని, 30 నియోజకవర్గాల్లో కనీసం మేము మా మధ్య మార్జిన్ తేడా కంటే కూడా సర్ కింద తొలగించిన ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక చోట అయితే వీళ్ళు 90 ఓట్లతో ఓడిపోతే అక్కడ తొలగించిన ఓట్లు 4000 ఉన్నాయి. సో ఇవన్నీ ఇంతకుముందు మీరు చెప్పారు కదా, ఆ తేడా వల్లనే ఫలితం తారుమారైందని భావిస్తే మీరు రండి అప్పుడు విచారిస్తామన్నారు కదా, అందుకని మా కేసులన్నీ మీరు విచారించాలి సర్ దాని గురించి అని నిన్న వాళ్ళ బెనర్జీ ఆయన కేసు వేశారు, వాళ్ళ అడ్వకేట్. సో సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా ఉన్నారు. ఆయన అన్నారు, మేము తప్పకుండా విచారిస్తాం, కానీ ఇలా కాదు, మీరు ఎన్నికలు అయిన తర్వాత పిటిషన్లు వేరు, ఎన్నికల ముందు వేరు. ఇప్పుడు ఎన్నికల పిటిషన్ వేయండి. ఎన్నికల పిటిషన్లో మా ఓటమి కృత్రిమంగా జరిగింది, చాలా గోల్మాల్ అయింది అని మీరు భావిస్తే అది చెప్పండి. ఈ అన్ని కారణాల వల్ల గోల్మాల్ అయింది, సర్ కూడా దీనికి ఒక కారణం అని మీరు చెప్పండి, మేము విచారిస్తాము. కాబట్టి మేమేం వెనక్కుపోవట్లేదు, కానీ అదే సమయంలో ఆ దశ అయిపోయింది కాబట్టి ఇలా రండి అన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇంకా ఇతర పార్టీలు కానీ సర్ కింద ఓట్లు తొలగించిన చోట దాదాపు 105 స్థానాలు ఉన్నాయనట్లా, 105 ఉన్నాయి. ఒక 80 స్థానాల్లోనేమో మార్జిన్ కంటే మూడో అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అవి ఓట్ల చీలికతో పోయినవి. 105 స్థానాల్లోనేమో సర్ కింద సర్ జరిగిన చోట్ల ఫలితం తారుమారైంది. కాబట్టి ఇవన్నీ ఇంతకుముందు ఈవీఎంల మీద ఒక రభస జరిగినట్టే అది ఇంకా పరిష్కృతంగా ఉంది. ఇక్కడ ఈ సర్ అన్నది ఎన్నికల తర్వాత కూడా ఇది ముందుకు రాబోతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మరోవైపున ఎన్నికల సంఘమేమో మరో 17 రాష్ట్రాల్లో సర్ ప్రారంభించబోతున్నాను. తెలంగాణలో కూడా మీరు చూస్తే ఈరోజు మీడియాలో పత్రికల్లో వాళ్ళు దాన్ని మ్యాపింగ్, ఓటర్ మ్యాపింగ్ అయిపోయింది, ఇలాంటి ప్రకటనలు వాళ్ళు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనేమో ప్రధాన ప్రతిపక్షంగా అంటే రాజకీయంగా సభలో కాకపోయినా ఉన్న వైసీపీ వాళ్ళు దీని ద్వారా మా ఓట్లు తొలగిస్తే మటుకు మేము ఊరుకోము, మేము చాలా అలర్ట్గా ఉంటాము, ఇది చాలా అనే పద్ధతులు. రేవంత్ రెడ్డి కూడా నిన్న మీడియా చిట్ చాట్లో సర్ మీద మేము చాలా అలర్ట్గా ఉంటాము అని ఒక మాట చెప్పారు. అందుకని 3 దశలు, ఎన్నికల అధికారులే మళ్ళీ వచ్చి ఇక్కడ చీఫ్ సెక్రటరీలు, పాలనా అధికారులు కావటం, వాళ్ళతోనే ఉండటం, మూడోదేమో సుప్రీంకోర్టు విచారిస్తూ ఉండటం, ఇంకొన్ని రాష్ట్రాల్లో సర్ అమలు చేయడానికి ఉరుకులు పరుగులు పెడుతుండటం, ఇవన్నీ వాతావరణాన్ని కొంచెం సర్ఛార్జ్, కొంచెం ఉద్రిక్తము, వివాదగ్రస్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా గతసారితో పోలిస్తే ఈసారి సర్ సమరం ఇంకొంచెం తీవ్రంగా ఉండొచ్చు. ఇంకోటి, మోదీ కూడా వచ్చారు, మళ్ళీ బీజేపీ టార్గెట్ తెలంగాణ, ఇవన్నీ గతంలో ఆ రాష్ట్రాల్లో విన్నవే దాదాపు. అదే మళ్ళీ ఇక్కడ పునరావృతం అవుతుందా అనే ఒక ఆలోచన చాలామందికి ఉంది. సుప్రీంకోర్టు మీద నమ్మకం ఇప్పటికైనా వాళ్ళు దీన్ని పూర్తిగా తీసుకొని సమగ్రంగా విచారించి న్యాయం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అన్ని రాజకీయ పక్షాల్లో అలాగే పౌర నిపుణుల్లో కూడా ఉంది. ఉదాహరణకు మాజీ ఎన్నికల ప్రధానాధికారి రావత్ ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వ్యాసం రాశారు. ఓటింగ్ శాతం పెరిగింది, ఓటింగ్ శాతం పెరిగింది. ఏం పెరిగింది? ఓట్లు చాలా తగ్గించారు, ఉన్నవాళ్ళు వచ్చి ఓట్లు వేసేసరికి పెరిగింది, మా ఓట్లు పోతాయేమన్న భయం కూడా ఉంది. ఈరోజు ఆంధ్రజ్యోతి ఎడిటర్ కూడా ఒక వ్యాసం రాశారు, ఓట్ల శాతం పెరిగిందని ఇంత ఆనందం ఏంటి, దాని వెనక ఉన్న అనేక రకాల కోణాలు మనం చూడాలి అని. అందువల్ల
ఇది మనం మలి దశగా చూడొచ్చు. సార్ లేబర్ కోడ్స్పై బగ్గు